దాంట్లో కూడా ప్రతి దినపత్రికలో కూడా రైతు భరోసాకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. 2 లక్షల రుణమాఫీ 3 లక్షల మంది రైతుల ఖాతాలో 3,000 కోట్ల రూపాయలకు సంబంధించి కనిపిస్తూ ఉంది. ఒకసారి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. హరీష్ రావుకు సంబంధించినటువంటి పిఏకి సంబంధించినటువంటి స్కామ్ను ఒకసారి ఎక్స్క్లూజివ్గా తొలివేలుగు మీకు బయట పెట్టే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే సోషల్ మీడియాలో ఇతర డిజిటల్ మీడియాలో చాలామంది చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తొలివేలు కూడా దీని గురించి మరింత ఎక్స్ట్రాడినరీ సమాచారం సేకరించింది. ఆ సమాచారాన్ని కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఒక్కసారి మీకు హరీష్ రావు ఏమంటున్నాడు, బంగారు తెలంగాణ అంటున్నాడు కదా, ఈ బంగారు తెలంగాణ ఏడున్నది ఏం కథ అనేది నీకు చూపిస్తా. ఈయన పేరు కనబడుతున్నాం కేటీఆర్ గారు, హరీష్ రావు గారి పిఏ. సో కనబడతా ఉన్నాడు కదా క్లియర్గా వస్తుంది కానీ హజార్ ఇట్లా. ఇక ఈయన చూడండి, హరీష్ రావు గారు ఆయన పిఏకు కేక్ తినిపిస్తున్నాడు. ఇంకో ఫోటో ఇది చాలా మంచి స్టైల్గా తినట్టున్నాడు. ఇక చేతికి వాచి గీచి అంత కథ కార్ఖాని బాగానే సంపాదించినట్టున్నాడు. ఈ కథ ఏందో చెప్తా. ఆయన ఫస్ట్ ఈయన ఫోటోలు చూడు, ఇక మంచిగా హరీష్ రావుతో మంచిగా తీయండు. వచ్చినాయి 7 వచ్చినాయా, ఇంకా 2 ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయా? ఇవేమో చెక్కులు. మహేష్ క్యాష్ 1,55,000 రూపాయలు మీకు అనిపిస్తూ ఉంది, 1,55,000 రూపాయలు. ఇంకొకటి చూస్తూ ఉన్నారు కదా మీరు, హరీష్ రావుకు సంబంధించినటువంటి తన పిఏకి సంబంధించినటువంటి ఫోటోలు మీరు క్లియర్గా చూస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి అంశం గురించి మనం ఒక్కసారి మాట్లాడుకున్నట్టయితే హరీష్ రావుకు సంబంధించినటువంటి ఆయన పిఏ దాదాపుగా కొన్ని 100 కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు. అని ఎట్లా వేసుకుండు, ఏం కథనా, మరి ఎట్లా పిఏ ఎంత సంపాదిస్తాడు అంటే, గత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని అడ్డం పెట్టుకొని హరీష్ రావును అడ్డం పెట్టుకొని, మరి హరీష్ రావు కూడా ఏమైనా ఇంటర్లింక్ అప్ ఉందా అంటే ఉన్నదనేటువంటి సమాచారమే వస్తూ ఉంది. దాదాపుగా కొన్ని 100 కోట్ల రూపాయలు ఎక్కడెక్కడైనా ఇదంటే భూములు, కమిషన్లు, సెటిల్మెంట్లు. ఇక మొన్నటిదాకా 5,000 సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించిన చెక్కుల కుంభకోణం కావచ్చు. తాజాగా ఏదైతే అవుట్సోర్సింగ్ మనకు ప్రధానంగా అనిపించేది ఓంగాడు, ఫీల్డ్ అసిస్టెంటు, ల్యాబ్ అసిస్టెంటు, అవుట్సోర్సింగు, ఇటువంటి పేరిట దాదాపు 5 నుంచి 6 లక్షల రూపాయలు ఈయన వసూలు చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఒక్కసారిగా ఈయన వసూలకు సంబంధించినటువంటి భాగవతం అంతా కూడా బయటపడతా ఉంది. ఆయన చెక్కులు కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి ఒక వీడియో కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. హరీష్ రావుకు సంబంధించినటువంటి ఆయన పిఏ భాగవతాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం చూస్తూ ఉంటే బట్టలు కొనుక్కోమన్నారు, బట్టలు కొనుక్కున్నా, షూలు కొనుక్కున్నా. ప్లీజ్ స్వామి, ప్లీజ్ స్వామి, అయ్యప్ప నేను దండం పెడతాను. ఇది కథ. ఈయనది కనిపించింది కదా, కథ కనిపించింది కదా, ఈ కథ కనిపిస్తూ ఉన్నది కదా, చూసిరు కదా మీరు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం ఈయననే హరీష్ రావు గారి పిఏ. మరి ఈయన ఈ పిఏ అనేటప్పుడు పిఏ పనులు తప్ప అన్ని పనులు చేసాడు. అందరికీ తెలుసు పిఏ అంటే ఏం చేయాలనో మీ అందరికీ తెలుసు. సో ఆయన షెడ్యూల్సో లేకపోతే ఇతరితర అంశాలు చూసుకోవాలి. ఈయన షెడ్యూల్స్ ఇతరితర అంశాలు తప్ప ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ చేసాడు. హోంగార్డ్ ఉద్యోగం ఇప్పిస్తాని, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తాని, ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం, అధికార పార్టీ ఏమన్నదరా నాయన, మంత్రి గారే మనోళ్ళు, ఏం కావాలంటే అది ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి లక్షల రూపాయలు వెనకేసుకున్నాడట హరీష్ రావు పిఏ. ఇప్పుడేమో మాలలో ఉన్నాడు, స్వామి శరణం బతిమిలాడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి బాధితుడు చెప్తా ఉన్నాడు, నిన్ను నమ్ముకొని నేను 4-5 లక్షల రూపాయలు నీ చేతిలో పెట్టినా 1-2 కాదు, రూపాయి కూడబెట్టుకున్నటువంటి డబ్బు కొంతుంటే ఇంకొంత డబ్బు అడ్డికి పావుషేర్ లెక్క మెత్తికి తెచ్చుకొని
ఇలా అన్నమో రామచంద్రాన్ని చేతులు పెడితే ఉద్యోగం లేదేం లేదు, నేను బట్టలు కొనుక్కున్నా, షూస్ కొనుక్కున్నా, హోంగార్డ్ ఉద్యోగం ఎక్కడ పోయారా నాయన అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాడు హరీష్ రావు పిఏని. స్వామి శరణం మాల్లో ఉన్నాడు ఆయన రిక్వెస్ట్ చేస్తూ దండం పెట్టుకుంటున్నాడు, వీడియో తీయడం చెప్తా ఉన్నాడు. సో చెక్ ఇస్తున్న ఆ చెక్కులు కూడా ఫేక్ చెక్కులు, ఆ చెక్కులు కూడా చెల్లనటువంటి పరిస్థితి అట. మనకి చెక్కు కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేసిన. సో ఇంతకుముందు మనం ఆ చెక్కులు కూడా చూసినాం కదా. ఎస్, ఆ చెక్కులు కూడా చూస్తే ఆ చెక్కులు కూడా ఈ చెక్కులు కూడా చెల్లనటువంటి చెక్కులు. ఇగో ఈ చెక్కులు కూడా చెల్లనటువంటి పరిస్థితి. 1,55,000 వచ్చే కోటి, 2 లక్షలు వచ్చే కోటి, ఇట్లా చెక్కులు ఇచ్చుకుంటూ పోతున్నాయి. కానీ ఆ చెక్కులు చెక్ బౌన్స్ అవ్వలు, లేకపోతే ఇతర ఇష్యూస్ రావడం. ఇది హరీష్ రావు గారి పిఏ హరీష్ రావు గారు చేసినటువంటి 10 ఏళ్ల భాగవతం ఇది. ఇంకా జనతా గ్యారేజ్ పెడతారంట ఎవరు, ఆయన కేటీఆర్ గారు జనతా గ్యారేజ్ పెడతా అంటున్నారు కదా. ఏ సమస్య ఉన్నా ఇక మీకు బీఆర్ఎస్ భవన్ తలుపులు తెరిచే ఉంటాయి అంటున్నారు కదా. మీ బావగారు, మీ బామర్ది గారు, మీరిద్దరు కలిసి చేసినటువంటి తతంగాలు, హరీష్ రావు గారు చేసినటువంటి తతంగము, ఆయన పిఏ చేసినటువంటి తతంగము, 100 మంది బాధితులు ఉన్నారు. ఆయన పిఏను నమ్ముకొని లక్షల రూపాయలు తీసుకొచ్చి ఆయన చేతిలో పెడితే, ₹1,00,000 ఇంతవరకు రిటర్న్ ఇచ్చిన పాపన పోయిన లక్షలకు న్యాయం చేసి ఏమైనా ఉద్యోగం ఇప్పించిన, అవుట్ సోర్సింగో కాంట్రాక్టో లేకపోతే ఇతర హోంగార్డులు అంటే ఏ ఉద్యోగం ఇప్పించలే. మరి వాళ్ళందరూ మీ జనతా గ్యారేజ్కి వస్తారు. మీ తెలంగాణ భవన్కు మీ బామ్మర్ది కేటీఆర్ గారి బాధితులు, మీ బాధితులు మొత్తం కూడా తెలంగాణ భవన్కి వస్తారు. మరి అలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయరు. ఇలా కేటీఆర్ హరీష్ రావు ఒక్కడే కాదు, గత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ పిఏలు, వాళ్ళ బామర్దులు, వాళ్ళ సుట్టపోడు, ఎనుకోడు, ముంగలోడు ఇట్లా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అందిన కాడికి దోసుకున్నారు. కొంచెం వాడికి అమాయకుడు లెక్క కనిపిస్తే వాడిని నిండా ముంచిరు, వాడిని నిల్వ నీడ లేకుండా చేశారు. పాపం హరీష్ రావు గారి పిఏ అని చెప్పేసి నమ్మకం మీద 4-5 లక్షలు తెచ్చి ఓ ఉద్యోగం కావాలని చేతిలో పెడితే దాదాపు 3-4 ఏళ్ళు అవుతుందట. పోనీ గతంలో మమ్మల్ని ఇట్లా మోసం చేసిన హరీష్ రావు పిఏ అని చెప్పేసి స్టేషన్కి పోతే పోలీసు వాళ్ళు పట్టించుకోరట. కనీసం కంప్లైంట్ రాసుకోనికి కూడా ఇష్టపడలేదట. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా. ఇప్పుడంటే మాజీ మంత్రి, కానీ అప్పుడు మంత్రి కదా. మంత్రి పిఏ మీద కేసు పెడతారా పోలీసు వాళ్ళు? కేసు కాదు, ముందు కంప్లైంట్ రాసుకుంటారా? చెప్పులు అరిగిపోయేటట్టు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగిరట. ఈయన ఒక్కడని కాదు, ఇంకొంతమంది అవుట్సోర్సింగ్ అని, ఇంకొంతమంది హోంగార్డ్ అని, ఇంకొంతమంది అక్కడక్కడ గాంధీ దవాఖాన కావచ్చు, నిమ్స్ కావచ్చు, ఇతర దవాఖానలో, ప్రభుత్వ దవాఖానల్లో కొన్ని ప్రైవేట్ జాబులు అంటే అవుట్సోర్సింగ్ కింద మాకు ఏదో ఉద్యోగం వస్తే బతుకుతాం, నెలకు 15,000 20,000 వస్తే మా కుటుంబాన్ని పోషించుకుంటామంటూ చాలామంది ఆశపడి గంపడి ఆశలతోటి వీళ్ళు అడిగినటువంటి డబ్బులు తీసుకొచ్చి కూడా ఇస్తే ఆ డబ్బులు ఇవ్వకపోగా, ఉద్యోగం ఇవ్వకపోగా, చెప్పులు అడిగేటట్టు వాళ్ళని తిప్పించుకొని కనీసం ఇప్పుడు మా పైసలన్నా మాకు ఈరా నాయన, మీ ఉద్యోగం వద్దు, ఏమొద్దు, మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నామంటే ఆ పైసలు ఎన్నిక కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళని సతాయిస్తూ ఉన్నారు. ఇలా అధికారం కోల్పోయింది కదా. ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వచ్చినట్టే వాళ్ళని అక్రమ కేసులు పెట్టో లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ కింద వాళ్ళని ఇరికించో ఏదో స్టేషన్లోనో జైల్లో పెట్టోళ్ళు. సో అధికారం కోల్పోయేసరికి ఏం చేయాలో అర్థం కాక మీకు దండం పెడతాం రా నాయన, ఇప్పటికే మేము కాళేశ్వరం స్కామ్లో ఇరికినాం, అటు ఫోన్ ట్యాపింగు, ఇటు విద్యుత్ కొనుగోలు, గొర్రెల స్కాము, బర్రెల స్కాము, చేపల స్కాము, రొయ్యల స్కామ్, ఇటు చెప్పుకుంటూ పోతే ఒకటని కాదు అన్నిట్లలా గతంలో అవినీతి జరిగింది. అన్ని స్కామ్లలో మేము ఇరికే ఉన్నాం, మళ్ళీ మీరు కొత్త స్కామ్ తెచ్చి తెర మీద పెట్టి మమ్మల్ని ఆగం చేయకూడదని చెప్పి ఆ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నట్టు హరీష్ రావు పిఏ. మరి ఇప్పటికైనా రేవంత్ సర్కార్ పట్టించుకోవాలి. ఈ యొక్క హరీష్ రావు గారి పిఏ భాగవతాలని కూడా ఆధారాలతోటి బయట పెడతా ఉన్నాం. సో ఖచ్చితంగా మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇట్లనే వదిలేసుకుంటూ పోతే ఇక మాకెవడు ఉండడు అడ్డు అదుపు అని చెప్పేసి ఇంకా జర రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికైనా కేటీఆర్ గారు అంటూ ఉన్నాడు, ఏమంటారు కేటీఆర్ గారు, జనతా గ్యారేజ్ పెట్టినాము, తెలంగాణ భవన్లో తలుపులు తెరిచే ఉంటాయి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ అరాచకం జరిగినా, మీరు ఎటువంటి ఇబ్బందులు పడ్డా, ఏ కష్టాల్లో ఉన్నా మా తెలంగాణ భవన్కు రండి, ఆ జనతా గ్యారేజ్లో మీ సమస్యలు సాల్వ్ అవుతా అంటూ ఉన్నారు. కాబట్టి నేను ఒక్కటే సూటిగా అడుగుతా ఉన్నా, గత మీ 10 ఏళ్ల ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలలో చాలామంది బాధితులు ఉన్నారు. ఆ బాధితులు కూడా మీ జనతా గ్యారేజ్, మీ తెలంగాణ భవనం మెట్లు దొక్కుతారు. మరి వాళ్ళందరికీ న్యాయం చేయరు. మొదటగా హరీష్ రావు గారు పిఏ చేసినటువంటి స్కామ్లో భాగంగా మీ బావగారు చేసినటువంటి పిఏ, ఆయన ఇద్దరు కలిసి చేసినటువంటి స్కామ్లో ఉద్యోగాల పేరిట భారీగానే స్కామ్ చేసిరు. ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు రేపు తెలంగాణ భవన్కి వస్తారు,
వాళ్ళకు మీరు న్యాయం చేసే ప్రయత్నం చేయండి. మనోడు అయితే ఒక లెక్క, మంది అయితే ఒక లెక్క ఏమంటారు కదా, ఒట్టించుటోడు మనోడు అయితే ఏడ కూర్చున్నా కూడా 4 ముక్కలు ఎక్కువ పడతాయట. మరి మీరు బాధితులను ఆదుకుంటాము, సమస్యలు వింటాము, తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్ అంటారు కదా, పాపం మీ పార్టీ వల్ల, మీ పిఏల వల్ల, మీ బావగారి వల్ల, మీ వల్ల నష్టపోయినటువంటి బాధితులు, ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా వందలాది వేలాది మంది ఉన్నారు. మొదటగా జనతా గ్యారేజ్లో వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయరు. సో ఇట్లా చాలా కథ ఉంది హరీష్ రావు గారి పిఏకి సంబంధించి. సో మరి ఇదంతా కూడా స్కామ్ బయటపడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాడు చూడండి, చూడు రేపు పొద్దున తీసుకోండి అంటున్నాడు. ఆయన పాపం బూట్లు కొనుక్కున్నాడట, బట్టలు కొనుక్కున్నాడట, సామానాన్ని వస్తా అంటున్నాడు. మరి ఇటువంటి సచ్చెటోని జనతా గ్యారేజ్ తీసుకొస్తాం తెలంగాణ భవన్కు, ఈ సచ్చెటోల ప్రాణాలు కాపాడు కేటీఆర్ గారు. ఈయన హరీష్ రావు అంటాడు బంగారు తెలంగాణ ఆగమైపోతున్నదట. ఏడున్నది బంగారు తెలంగాణ? ఇదేనా నీ బంగారు తెలంగాణ? నీ పిఏ కథ, నీ కథ ఒక్కొక్కటి బయటపడతా ఉంది. ఇదేనా నీ బంగారు తెలంగాణ? ఉద్యోగాల పేరిట దోసుకోవడం, దాచుకోవడం, అది బంగారు తెలంగాణ. మీ కుటుంబ సభ్యులు మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందితే అది బంగారు తెలంగాణ. మీ పిఏలు, మీ పిఆర్ఓలు, మీ బినామీల పేరిట వీళ్ళంతా కూడా రూపాయలు సంపాదించుకొని వాళ్ళు చేతులకు ఉంగరాలు, వాచ్లు పెట్టి కాస్ట్లీ కార్లలో తిరిగి రిచ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తే అది బంగారు తెలంగాణ. అసలైన నీ బంగారు తెలంగాణ ఇక్కడ కనబడతా ఉంది, ఈ బాధితుల రూపంలో కనబడుతుంది. చూడు చూడు బట్టలు కొనుక్కుని చూడండి. ఇలా చెప్పుడు కూడా ఎట్లుందంటే తెలుసా హరీష్ రావు పియది. ఏ బట్టలు కొనుక్కపోయాను, నీకు ఏం కావాలో ఓంగాడు కావాలనా? ఓంగాడు ఉద్యోగమే కదా నీకు కావాల్సింది. ఓ 5 లక్షలు కొట్టు, ఓంగాడు ఉద్యోగం రేపు నీ ఇంటికి వస్తుంది. పోయి ఫస్ట్ బూట్లు కొనుక్కో, ఫస్ట్ పోయి బట్టలు కొనుక్కో. నువ్వు టెన్షన్ పడకు, రేపటి సంది ఉద్యోగానికి రావాల్సిందే, డ్యూటీ ఎక్కాల్సిందే. కొట్టు 5 లక్షలు కొట్టు. 5 లక్షలు కొట్టినాక 5 ఏళ్ళు అవుతా ఉన్నది, ఆ ఉద్యోగం లేదు, ఏం లేదు. ఆ బూట్లు అట్లే మురుస్తూ ఉన్నాయి, ఆ బట్టలు అట్లే అల్మార్లా మెరుస్తూ ఉన్నాయి. వీడు మాత్రం 5 లక్షలు తీసుకుపోయి జల్సాలు, మంచిగా ఆనో ఈనో ఇంత ఎకరం పొలము, లేకపోతే ఇంత ఫ్లాటు, లేకపోతే రియల్ ఎస్టేటు ఇచ్చినోడు ఆగమవుతున్నాడు, తీసుకున్నాడు మాత్రం కోటీశ్వర అవుతున్నాడు. ఇవన్నీ హరీష్ రావు గారికి తెలియకుండానే, హరీష్ రావుకి తెలియకుండానే ఇవన్నీ జరిగినాయా? నీ పక్కపడుతున్నటువంటి పిఏ చేసే భాగవతాలు తెలియకపోతే తెలంగాణ ప్రజలు సమస్యలు, తెలంగాణ ప్రజల అభివృద్ధి గురించి నీకేమర్థమవుతుంది? ఒక్కసారి ఆలోచించాలి. సో ఇది మొత్తం మీద ఓవరాల్గా హరీష్ రావుకి సంబంధించినటువంటి, ఆయన పిఏకి సంబంధించినటువంటి స్టోరీ. సో దానికి సంబంధించినటువంటి పూర్తి డేటాను కూడా ఇంకా డెప్త్గా మనం బయట పెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా